या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం. సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు, అంటే 13 రోజులు మాత్రమే. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరం 28 రోజులు మాత్రమే. ప్రతి ఏ సంవత్సరమైనా కూడా 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం 13 రోజులే. కాబట్టి ఈ 13 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలో కేతువు, అంటే సింహరాశిలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది వాంఛనీయము కాదు. అంటే ఎక్కువగా చెడు వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఆ పనులు చేయాలనే కోరిక ఎక్కువ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అయినా ఈయన మోక్షకారకుడు కాబట్టి అంతగా రాహు అంతగా బాధించకపోయినప్పటికీ మొత్తం మీద జన్మంలో ఏ గ్రహము కూడా గోచార రీత్యా ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించజాలదు. అలాగే కేతువు కూడా యోగించజాలడు. కాబట్టి దీనికి ఈ కేతు గ్రహానికి మీరు పరిష్కారం చేసుకోవాలి అన్నట్టయితే వినాయకుడికి, విఘ్నేశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి. వీలైతే 2 ఇదేమో గరికి గడ్డే అలా లేదా ఆకు పూజ అంటారు తమలపాకులతో, అట్లాంటివి ఏవో చేయించుకున్నట్టయితే ఈ కేతుగ్రహం చల్లబడతారు. అట్లాగే ఇక్కడ మీకు 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం 8 రోజులు జరుగుతోంది. ఈ 8 రోజులు మాత్రం మీకు చాలా ఉపయోగపడతారు ఆయన. ఎట్లాగా ఏ విధంగా మనకి సహకరిస్తాడు అన్నట్టయితే 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు దొరుకుతుంది. అంటే తీర్చవలసిన దానికి తీర్చగలుగుతాము, కావాలనుకుంటే అప్పు పుడుతుంది. అంటే మొత్తంగా మీకు ధనానికి లోటు లేనటువంటి పరిస్థితి 8 రోజులు కుజుడు కల్పిస్తూ ఉన్నాడు. అంటే తదుపరి ఆయన సంక్రమణం చెంది 7వ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే భార్యాభర్తల మధ్య కొంచెం చికాకులు, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి పార్ట్నర్షిప్లో వ్యాపారం బిజినెస్ చేస్తుంటారు, లేదా ఫ్యాక్టరీ పెట్టుకుంటారు. అటువంటి వారి మధ్య చిన్న అభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశం సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఈ 5 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సప్తమ స్థానంలో చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మొత్తం 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. కుజుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇక రవి ఆయన ఉపయోగపడరు. అలాగే శుక్రుడు కూడా ఇక్కడ ఈ రాశి వారికి, అంటే సింహరాశి వారికి శుక్రుడు కూడా ఎక్కువ రాశుల్లో 12 రాశులకు గాను 10 రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి శుక్రుడు కూడా ఈ రాశి వారికి ఆయన సహకరించజాలడు, ఆయనున్న సప్తమ స్థాన రీత్యా. ఇకపోతే బుధుడు కనుక తీసుకున్నట్టయితే బుధుడు మనకి ఇక్కడ మొత్తం అదే 16వ తారీఖు నుంచి 28వ తారీఖు 13 రోజులు కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు. ఆయన మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఓకే, అన్యోన్యత, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అన్యోన్యత కనిపిస్తూ ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఉపయోగపడేటటువంటి గ్రహాలు ఏమున్నాయి అంటే బుధుడు ఒకడు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంతకంటే ఎవరు కనిపించటం లేదు. ఆఖరి శుక్రుడు కూడా మనకి కనిపించటం లేదు 7వ స్థానంలో ఉండి. ఇక రాహు కూడా అక్కడే ఉన్నారు, 5వ గ్రహంగా మొదటి నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా భార్యాభర్తల మధ్యన చికాకులు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా చికాకులు కలిగించే పరిస్థితి ఉన్నది. ఆయన అనుకూలత లేదు. ఇకపోతే శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉండటం వల్ల దీన్ని అష్టమ శని అంటారు. ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైన, అంటే శని భగవానుడు 3 రాసుల్లో యోగించినా మిగతా వాటిలో అటు చూసి చూడనట్టుగా ఒక రకంగా పోయినా 3 రాసుల్లో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని రూపంలో 3 రాసుల్లో 5 రాసుల్లో కొంచెం ఎక్కువగా బాధించేటటువంటి పరిస్థితి. అష్టమ స్థానం అనేటటువంటి ఆయుస్థానము, ఆ కారకుడు కూడా శనే కాబట్టి అక్కడ ఆయన ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కొన్ని దుర్వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. పరాభవాలు, అవమానాలు, ధన నష్టము, ఎవరితో మాట్లాడినా కలహం రావటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా శని భగవానుని అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ గురుగ్రహ సంచారం అనేటటువంటిది ఇక్కడ మనకి ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు రాకుండా ఆయన చూసుకుంటూ ఉంటారు.
ఏదైనా వ్యవహారం మొదలెడితే అందులో కొంచెం విజయాన్ని సాధించేటటువంటి అవకాశాన్ని గురువు కల్పిస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా మనం ఈ ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలంటే గురుడు పూర్తిగా అనుకూలుడే. అలాగే బుధుడు ఒకడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. హ్మ్. అలాగే కుజుడిని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 8 రోజులు. సో, ఒక రకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇంతకు మించి చెప్పుకోవటానికి ఏమి లేదు. కాబట్టి ఇక్కడ వీరికి యావరేజ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎక్కువ గ్రహాలు ప్రతికూలతలే ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకోండి. వాటిని నవగ్రహాల్ని ప్రసన్నం చేసుకోండి. చేసుకున్నట్టయితే అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏలినాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాసుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం గదా! కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ. ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము, చూద్దాము అనేటటువంటి పరిస్థితే ఉంటుంది గానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభఫలితములను ఇవ్వజాలదు. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం సుఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చగలుగుతాము. లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మనకి అందిస్తూ ఉన్నారిక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు. కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో, 2 నిమిషాలు చేస్తారో మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగ, ఫలాలు దండగ, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్‌లో మనకు చెప్పిస్తారు అయ్యగారు. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రం హీనమైన కొంప ములిగేది లేదు. క్రియాహీనం. ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చెవి పట్టుకున్నావు. ఇలాంటి పనులు చేసినా దానివల్ల నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంటే మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హారతకర్పూరం, అగరబత్తులు అన్నీ సమయం అన్నీ దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ అదొకటే ఆయనకి లాభం అంతే. భగవంతుడికి కానీ నీకు కానీ ఏమీ అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. గమనించుకోగలరు. శుభం భూయాత్.